పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో ఇవాళ పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి వైసీపీ, టీడీపీ. పలు గ్రామాల్లో ప్రచారం హోరెత్తుతోంది. వైసీపీ, టీడీపీ ఒకే రూట్లో ఎన్నికల ప్రచారం చేస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు అందించడానికి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించి రెండు పార్టీలు కూడా రోడ్ షో ఒకటే టైంలో ప్రారంభించాయి. ప్రస్తుతం అక్కడ భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రియా, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం జోరుందుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రచార గడువు అనేది దగ్గర పడుతున్నట్టు నేపథ్యంలో అటు ఇరు పార్టీలు టీడీపీ, వైసీపీ రెండు కూడా హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. అంటే మరి కాసేపట్లో అంటే ఇప్పుడే వైసీపీ నల్లపరెడ్డిపల్లెలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా నల్లగొండవారిపల్లెలో టీడీపీ రోడ్ షో కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. అందుకోసం టీడీపీ శ్రేణులందరూ కూడా ఇప్పటికే అక్కడికి చేరుకుంటున్నాయి. అయితే ఇవి రెండు కూడా ఒకే ప్రాంతంలో ఒకే రోడ్లో ఉన్న నేపథ్యంలో ఇరు పార్టీలు ఒకే ప్రాంతాన్ని చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుందో అన్నటువంటి ఒక ఉత్కంఠత అయితే మాత్రం తీవ్రంగా నెలకొంది. పోలీసులు కూడా భారీ పోలీసు బలగాలు అక్కడికి చేరుకుంటూ వస్తున్నాయి. ఎందుకంటే 2:30 గంటలకే వైసీపీ శ్రేణులన్నీ కూడా నల్లపరెడ్డిపల్లెతో పాటు అదేవిధంగా కొత్తపల్లి, సో వారికి ఏ ప్రాంతంలో అయితే పోలీసులు అనుమతి ఇచ్చారో ఆ ప్రాంతంలో ఇప్పటికే వారు ఎన్నికల ప్రచారం అనేటువంటిది ప్రారంభించారు. అయితే ఇటు టీడీపీ కూడా 6 గ్రామాలలో రోడ్ షో నిర్వహించేందుకోసం పూర్తిగా పర్మిషన్స్ తీసుకున్నాయి. వాళ్లకు వీళ్లకు మధ్య 1 గంట తేడా ఉండేలా రోడ్ షో నిర్వహించాలని చెప్పి పోలీసులు సూచిస్తున్నాయి. అయినప్పటికీ కూడా నల్లగొండవారిపల్లెలో టీడీపీ మరి కాసేపట్లో రోడ్ షో ప్రారంభించబోతుంది. ఈ రోడ్ షోలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితతో పాటు అదేవిధంగా సమాచార శాఖ మంత్రి కొల్లు పార్థసారథి వీరందరి ఆధ్వర్యంలో భారీ రోడ్ షో నిర్వహించబోతున్నారు. అంటే బీజేపీ నేతలు సైతం ఈ యొక్క రోడ్ షోలో పాల్గొంటున్నారు. సో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఇప్పటికే నల్లపరెడ్డిపల్లి, కొత్తపల్లి, అదేవిధంగా మోట్నూతులపల్లి, సో ఈ 3 గ్రామాలకు చెందినటువంటి 11 మంది వైసీపీ నేతలను పోలీసులు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇరు పార్టీలు కూడా అక్కడ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయేమో అన్న ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా అటు రెండు పార్టీలు ఒకే ప్రాంతంలో ఒకేసారి ఎన్నికల ప్రచారం అనేటువంటిది నిర్వహిస్తుండటంలో అటు టీడీపీ, వైసీపీ శ్రేణిలో సైతం ఒక ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయని చెప్పవచ్చు. ప్రియా, మ్యాప్ కూడా సిద్ధమైపోయింది కదా రోడ్ షో చేయడానికి. అంటే రేపు సాయంత్రం 5 గంటలకల్లా ప్రచారం ముగుస్తుంది. సో ఎంత కాదనుకున్నా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనబోతున్నాయి అని పోలీసులు కూడా అక్కడ భద్రత పెంచిన నేపథ్యంలో అసలు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రియా, ఎందుకంటే ఇరు పార్టీలు కూడా ఒకే రూట్, అంటే మనం తీసుకున్నట్లయితే ఇటు పులివెందుల నుంచి ముదిగుబ్బకు పోయేటువంటి హైవే పైనే ఈ 2 గ్రామాలు వస్తుంటాయి. సో ఈ 2 గ్రామాలు అంటే నల్లపరెడ్డిపల్లిని దాటుకున్న తర్వాతే నల్లగొండపల్లికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ గ్రామంలో ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంటుంది. అదే కాక వీరి వాహనాలు సైతం అదే రోడ్డుపై నిలపాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వాటిని దాటుకొని టీడీపీకి సంబంధించినటువంటి రోడ్ షో చేయాల్సిన వాహనాలన్నీ కూడా వెళ్లాల్సి ఉంటాయి. కాబట్టి సో 2 పార్టీలు ఒక్కసారిగా ఎదురుపడినప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోలీసులు సైతం ఇప్పటికే అక్కడికి భారీగా చేరుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పటికీ చేరుకున్నటువంటి టీడీపీ, వైసీపీ శ్రేణులు అందరినీ కూడా సమీప ప్రాంతంలో అంటే ఏదైతే నల్లపరెడ్డిపల్లి వీధులు ఉన్నాయో ఆ వీధుల్లోకి వెళ్ళేలా ప్రచారం చేసుకోవడానికి వెళ్ళేలాగా రోడ్డు పైన ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నారు. అంటే మనం చూసినట్లయితే ఇప్పుడే పులివెందుల నుంచి కూడా వైసీపీకి, టీడీపీకి సంబంధించినటువంటి అన్ని వాహనాలు ఏదైతే రోడ్ షో చేయాలనుకుంటున్నాయో ఆ వాహనాలన్నీ కూడా ఇప్పుడే బయలుదేరుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు వైసీపీ దగ్గర కావచ్చు, ఇటు టీడీపీ దగ్గర కావచ్చు, సో కొన్ని ప్రత్యేక పోలీసు బృందాలు వారి వెంటనే ఉన్నాయని చెప్పవచ్చు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని వెంటనే సద్దుమంచే విధంగా కూడా పోలీసులు చర్యలు చేపడుతున్నారని చెప్పవచ్చు. ప్రియా, రమేష్, అయితే ఇప్పటికే కొంతమంది గ్రామ స్థాయి నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి వాళ్ళందరినీ కూడా రేపు ప్రచారం ముగిసే వరకు కూడా పోలీసులు అదుపులోనే ఉండనున్నారా?
ప్రియా, మనం చూసినట్టయితే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ట్రబుల్ మ్యాంగర్స్ పైన దాదాపు 120 మంది పైన పులివెందుల్లో కేసులు అనేటువంటి నమోదయ్యాయి. సో అందులో భాగంగా 11 మంది ఎవరైతే వైసీపీలో కీలకంగా ఉన్నారో ఈ 11 మందిని కూడా ట్రబుల్ మ్యాంగర్స్ కింద పోలీసులు ట్రీట్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వారిగిన ఈ ఎన్నికల ప్రచార సమయంలో అక్కడే ఉంటే ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి కాబట్టి అందుకోసమే వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామనేటువంటిది కొన్ని పోలీస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారము. అంతేకాకుండా ఎలక్షన్ రోజు కూడా ఎవరైతే ఈ 120 మంది ఉన్నారో వీరందరినీ కూడా అదుపులోకి ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకోవాలని చెప్పి ఇప్పుడే ఉన్నత స్థాయి అధికారుల నుంచి పోలీసులకు ఆదేశాలు వచ్చాయి. ఆ దిశగా మిగిలిన గ్రామాలు ఏవైతే మోట్నూతలు కావచ్చు, అదేవిధంగా నల్లపరెడ్డిపల్లి, సో అనేక గ్రామాలకు సంబంధించినటువంటి ఈ 120 మందిని ట్రబుల్ మ్యాంగర్స్ కూడా అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు అయితే మొదలు పెడుతూనే ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఎన్నికల రోజు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ఇప్పటికే పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి వెపన్ లైసెన్స్ మనం చూసుకోవచ్చు. 51 మందికి దగ్గర లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాయి. వాటిని కూడా పోలీసులు ఇప్పుడు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా 3 వెపన్స్ ఉన్నాయి. ఆ 3 వెపన్స్ కూడా ఎలక్షన్ రోజు లోపల కంపల్సరీ వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే ఈ 3 వెపన్స్ కలిగినటువంటి వ్యక్తులు హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఆ వెపన్స్ ఇంకా మనం స్వాధీనం చేసుకోలేకపోతున్నాం. సో వాటిని కూడా తొందరలో స్వాధీనం చేసుకుంటామని పోలీసులు అంటున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎలక్షన్ సమయానికి అటు ట్రబుల్ మ్యాంగర్స్ కావచ్చు, ఇటు లైసెన్స్డ్ వెపన్స్ కావచ్చు, సో వీటన్నిటి కూడా అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారని చెప్పవచ్చు. ప్రియా. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.